నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండి పూర్ణం బూరెలు అండి. ఎప్పుడు చేసే పూర్ణం బూరెలు కాకుండా ఈ విధంగా ఒక్కసారి పూర్ణం బూరెలను తయారు చేయండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఈజీగా ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. తక్కువ టైంలో తయారైపోయే ఈ పూర్ణం బూరెలను ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ పూర్ణం బూరెల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మినప్పప్పుని తీసుకోవాలి. 1 కప్ మినప్పప్పుకి 1/2 కప్ రైస్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి రైస్ అనేవి. 1/2 కప్ రైస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం మినప్పప్పుని ఒక 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ బాగా నాననివ్వాలి. 1 అవర్ తర్వాత మూత తీసుకొని చూస్తున్నారు కదండి ఎంత చక్కగా నాని ఉంటాయో. ఈ విధంగా నానిన ఈ మినప్పప్పు బియ్యాన్ని ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పిండి అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిలో 1 pinch సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే పూర్ణం బూరెలు అంత బాగా వస్తాయి. చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ ముందు బాగా నానబెట్టుకొని ఉన్న 1 కప్పు శనగపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని 1 కప్పు శనగపప్పుకి 2.5 కప్ వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. 2.5 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 2.5 కప్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 or 4 విజిల్స్ ఈ విధంగా పప్పు బాగా ఉడికితేనే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుంటేనే పూర్ణం బూరెలు కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పప్పుని బాగా వెనుపుకొని అందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ విధంగా తురిమిన బెల్లం వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పు అంతా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పు అంతటిని దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే మనం వేసిన పప్పు అడుగు మాడిపోతుంది. ఈ విధంగా పప్పు అంతా బాగా దగ్గరికి కుక్ అయిన తర్వాత అందులోకి 1/2 కప్ తురిమిన ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎండు కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. చూసారు కదండి చల్లారిన తర్వాత గట్టిగా తయారవుతుంది. ఈ విధంగా గట్టిగా తయారైన పిండిలో నుంచి కొంచెం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్న చిన్న సైజులో బాల్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పిండి అంతటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మినప్పిండిలోనికి ఈ పూర్ణాన్ని వేసుకొని ఈ పూర్ణానికి అంతటికి ఈ మినప్పిండి కోట్ అయ్యేంత వరకు కోట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడినన్ని పూర్ణం బూరెలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా పూర్ణం బూరెలన్నిటినీ ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి, లోపల ఫ్రై అవ్వండి. అందువలన మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఈ విధంగా అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా పూర్ణం బూరెలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. మీరు కూడా ఈ పూర్ణం బూరెలను ఇదే విధంగా తయారు చేసి
ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.